నాట్ ఓన్లీ ఆయనకి లెఫ్ట్ రైట్ కూడా నాతో టచ్లో ఉన్నారు. అదే పెద్ద పని కాదు. అది కలబాయ్ ఒకటే. నేనైతే మనసా వాచ ఏ వద్దు అనుకున్నాడు. హ్యాపీ. నేను బయటకు వచ్చేసుకున్నా. వాళ్ళు పైనుంచి అవకాశం వాస్తవం. మనం కలిసి జర్నీ చేస్తాం. మీరు అందరూ ముక్తకాండంతో నాకు సపోర్ట్ చేస్తానంటే అందరం కలిసి జర్నీ చేస్తాం. ఎందుకంటే నువ్వు ఇష్టపూర్వకంగా సుకుమారాన్ని అడిగేద్దామంటే అడిగి నేను ఎవ్వరు బలవంతం ప్రమేయాలు ఉంది. నా దగ్గర అధికారం లేదు, పార్టీ లేదు, రెండు లేవు. అది కూడా చెప్తాను. నేను ఒక వ్యక్తితో ప్రయాణం చేద్దాం, మంచితో కలిసి పనిచేద్దాం, మనం ఆనెస్ట్గా పనిచేద్దాం, అందరం కలిసి ముందుకు పోవడం. నీ ఆలోచన ఏంది? ఓపెన్ అందుకే మాట్లాడుతున్నాను మందిలో కూడా. అట్టగా తల్లి, నీకంటూ ఒక వ్యక్తిగతం, నీకంటూ ఇవాళ ఎంపీపీ పదవి ఉంది, మళ్ళీ ప్రెసిడెంట్ నువ్వు అధికారికంగా పదవి వచ్చింది. ఆ పదవికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నేను ఎన్ని చేశానో, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఈ రోజుకి మేము దానికి ఎన్ని ఈక్వేషన్లు పెట్టారో నాకు తెలుసు. ఆయన నీ దగ్గర అంటే నేను మాకున్న స్వతంత్రం వేరే వాళ్ళ దగ్గర ఉంటుందా? ఉండదు కాబట్టి చెప్తున్నాను రాసిన. అందరం పోదాం, అది కష్టపడదాం. ఏ రోజైనా అందరూ నా ఇంటికి రండి. ఏ చిన్న కష్టం వచ్చినా నేను అది కావాల్సింది మాటిస్తున్నా. అది మాకు కావాల్సింది. నాది సమస్య అయినా నీకు తెలుసు. కలిసి ముందుకు పోదాం, కలిసి కష్టపడ్డ కార్యకర్తలందరినీ దగ్గర తీసుకుందాం. ప్రతి ఊర్లో ఈ సమస్య ఉంది నాకు తెలుసు. అందరం ఇంటి పెట్టుకొద్దాం. మనకి ఎవరు అవకాశం కల్పిస్తే వాళ్ళతో ప్రేమ. ఇది నా ఆలోచన. ఇబ్బందులు పడుతున్నాడు, ఏం కాదు. భగవంతుడు పైన ఉన్నాడు. మన దగ్గర హానెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనకు అవకాశం కల్పిస్తారు. మనందరం ఆ తాటి మీదకి వద్దాం. ఫస్ట్ అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకొని మనకి ఎవరు అవకాశం కల్పిస్తే అంత జరిగింది. పోటీ చేయాలా? ఖచ్చితంగా చేస్తాడు కదా. అది ఏ పార్టీ అయినా దానికి మనం కూడా అదే చెప్తున్నాను. పెద్ద స్క్రిప్ట్ ఉంది. అన్న సుకుమార్ అన్న మా ఇంటికి వచ్చాడు. మేము అన్నతోటి ఉంటాము, సుకుమార్ అన్నతోటి. అంటే పత్రికా సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, క్లారిటీ రేపు పొద్దున నా దగ్గరికి వచ్చి కలిస్తే, నేను పార్టీ ఆఫీసులో అయితే ప్రెస్ మీట్ పెట్టను, నేను పర్సనల్గా ప్రెస్ మీట్ పెడతా. సుదీర్ఘంగా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, చెప్తా ఎందుకు ఏందనేది. ఈరోజు మా సోదరుడు, నా తోబుట్టు ఆహ్వానం మేరకు వారింటికి రావడం జరిగింది. ఈరోజు బోగుల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మరియు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించినటువంటి యువత అధ్యక్షుడిగా, పార్టీ పుట్టిననాటి నుంచి కూడా జెండా పట్టుకొని పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి మేకల సీను. ఇద్దరు కూడా రాబోయేటువంటి రాజకీయ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నాతోనే అడుగులు వేస్తామన్నా. గతం వదిలేసి మీతో ప్రయాణం చేస్తాం. ఫస్ట్ నుంచి కూడా మా కుటుంబానికి అండగా నిలబడ్డావు. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా నీకు అన్యాయం జరిగిన రోజు కూడా నీ వెంట మేము రాలేని పరిస్థితి ఉండింది ఆనాడు. కానీ భవిష్యత్తులో నీ ఎదుగుదల కోసం నీ ప్రయత్నంలో భాగంగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడుగు వేస్తూ నీతోనే మా ప్రయాణం అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సీనుకి సహచర నాయకులుగా ఉన్నటువంటి నాకు తెలిసిన ప్రతి నాయకుడు, ఆల్మోస్ట్ ఇలా ఉండేది అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసు. కొంతమంది యువత ఇప్పుడు రంగంలోకి వస్తూ ఉంది ముఖ్యంగా. అలాగే నాతోటే కష్టకాలంలో కూడా మధ్యపోయిన రాఘవ చాలా పనిచేశాడు. నా ముద్ర వేసుకొని పాపం చాలా ఇబ్బందులకు గురి చేశారు, అనేక భయపెట్టారు, అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా ఈరోజు రాఘవ కూడా నాతోనే జర్నీ చేసేదానికి ముందుకు వచ్చాడు. ఇలాగే అబ్బాయి కానీ గండూరు సీను అందరూ కూడా ఉన్నారు. మేమందరం ఎవరైతే
ఈ 15 సంవత్సరాల ప్రయాణ కాలంలో, సుదీర్ఘ ప్రయాణంలో 14 సంవత్సరాల కాలంలో పనిచేసి మాతో అడుగులో అడుగు వేస్తూ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా కలవడం జరుగుతుంది. అందరినీ కూడా దగ్గరికి తీసుకొని మేమంతా ఏకతాటిపైకి వచ్చి మాకు ఎవరు అవకాశం కల్పిస్తే వారితో మా ప్రయాణం ఉంటుంది. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో కూడా తొందరలోనే మా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రకటిస్తాం. ముందుకు పోయేదానికి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, అలాగే యువత, అలాగే సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరి సహకారం, ఆలోచన విధానం కూర్చొని చర్చించుకొని ముందడుగు వేస్తామని కూడా ఈరోజు దానికి నాంది ముందుగా నాకు సోదర సమానుడు మా సీను, వాళ్ళ మా చెల్లెమ్మ ఇద్దరు కూడా భోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ యువత అధ్యక్షులు కూడా నాతో అడుగులేస్తున్న శుభ సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.